హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే పెద్దగా చెప్పడానికి ఏం లేదు, కానీ ఒక మంచి విషయాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మనము అప్డేట్ అవుతూ మన ఫుడ్, మన కల్చర్ ప్రతిదీ అప్డేట్ అయిపోయింది. సో ఈ మధ్యన పప్పులు ఎవ్వరికి పడడం లేదు అని చాలామంది మాట్లాడుతున్నారు కదా. అవును, నిజమే. మనము ప్రాసెస్డ్ చేసిన పప్పులు తీసుకొచ్చుకున్నప్పుడు ఆ ఫుడ్ పడక మనకి మోషన్స్ కానీ, కడుపు ఉబ్బరం కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. సో మీరు గమనించి చూసుకోండి, చాలామంది అయితే కొన్ని సంవత్సరాల నుంచి అంటున్న మాట అన్నమాట ఇది. సో ఇంతకుముందు అయితే చేన్లలో వేసిన కందులు కానీ, పెసర్లు కానీ ఇవి తీసుకొని పప్పులు పట్టించుకొని వాడుకునేది. కాలాలు మారే కొద్దీ ఇంకా ఈ పనులు తగ్గిపోయి గట్లకి వేసి వదిలేసి ఇంకా చాలు మన ఇంట్లో మట్టుకే వేసుకుందాము అనే స్థాయికి రైతులు వచ్చేసిర్రు. అండ్ ఎందుకులే ఇట్లా పొట్టు అవి తీసుకొచ్చుకోవడము, మళ్ళీ విసురుకోవడము, ఎండబెట్టుకోవడం, పోటు పెట్టడం, ఇదంతా రిస్క్ ఎందుకు అని చెప్పేసి మన బద్ధకాన్ని క్యాచ్ చేసుకొని మంచిగా బయట ప్రాసెస్డ్ ఫుడ్ ప్రిపేర్ చేయడము, అన్ని షాపులలో తెచ్చుకోవడానికి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు అన్నమాట. సో మనం ఎట్లా అయిపోయినాము అని అంటే, బయటికి వెళ్తే సద్దులు కట్టుకొని వెళ్ళి తినే స్టేజ్ నుండి పూటకు లైన్లు, తర్వాత హోటల్స్ నుండి ఇప్పుడు జొమాటో అక్కడ దాకా వచ్చిందనమాట మన ఫుడ్ ప్రస్థానం అయితే. కానీ హెల్త్ కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము కదా, హెల్త్ ఇష్యూస్ కూడా అంతే వస్తున్నాయి మన ప్రస్థానం లాగే, అవి కూడా పెరుగుతూనే పోతున్నాయి అన్నమాట. సో మా అమ్మ అయితే మంచిగా పెసరకాయ ఏరడానికి పోయింది. ఆ వచ్చిన పెసర్లని, ఆ కాయని ఎండబెట్టి దంచి, పెసర్లని ఎండబెట్టి ఇట్లా విసిరాయిలో వేసి విసిరి మళ్ళీ ఆ వచ్చిన పప్పుకి నూనె, పసుపు కలిపి ఒక 2 రోజులు, ఒక 3 రోజులు మంచిగా ఎండబెట్టి మళ్ళీ దాన్ని పోటు పెడతారు. ఇట్లా రోకల్ బండలు వేసి రోకలతోటి దంచి పోటు పెడితే అప్పుడు ఈ పెసరపప్పుకున్న పొట్టు మంచిగా పోయి మనకి పప్పు అనేది మంచిగా వస్తుంది. దాన్ని చెరిగి మనము వండుకోవాలన్నమాట. సో ఇదంతా ప్రాసెస్ లేకుండా మనము బయట పప్పు తీసుకొచ్చుకొని హెల్త్ అయితే పాడు చేసుకుంటున్నాం కదా. సో ఇంకా తప్పదు, కొన్ని సందర్భాలలో కాలాలు మారుతున్న కొద్దీ మనం కూడా మారాల్సి వస్తుంది. సో దానికి నేనైతే ఏమనట్లేదు, అందరికీ దొరకాలని లేదు కదా. ఇప్పుడు పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి కూడా చేసుకున్న పప్పులు దొరకట్లేదు, అట్లా డిమాండ్ పెరిగిపోతుందన్నమాట. సో ఇండ్లల్లో అమ్మితే తక్కువ రేట్ అంటారు, బయట అయితే ఎక్కువ పెట్టి తీసుకుంటారు. కాబట్టి రైతులు కూడా బల్క్గానే అమ్ముకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి పెట్టిన దానికి ఒకటేసారి వస్తే అప్పులు కట్టుకోవడానికో ఖర్చులకే వెళ్ళిపోతాయి. ఇట్లా 100-150కి అమ్మితే వాళ్ళు నెలలు, సంవత్సరాలు గడిచినా డబ్బులు ఇయ్యరన్నమాట. సో ఇన్ని విషయాలు దాగుంటాయి అన్నమాట ఒక ఫుడ్ వెనకాల. సో అమ్మ అయితే ఇట్లా పెసరపప్పు రెడీ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇట్లాంటి మంచి విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నా. సో దానికోసమే నేనైతే వీడియో షూట్ చేసిన అండ్ దానికోసమే మాట్లాడిన. సో నేను అనుకుంది నిజమే అయితే మాత్రం అవునా కాదా చెప్పండి. ఇంకా ఎన్ని చేంజెస్ వచ్చినాయి మీకు కూడా బాగా తెలుసు కదా. సో ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ మరి.